అంటే వీళ్ళు ఎంత సంపాదించగలిగే వాళ్ళైనా, ఎంత తెలియగలవాళ్ళైనా, ఎంత చదవర్లైనా సంబంధిత అంశంలో వాటికి జ్ఞానం లేకపోతే వాడు అమాయకుడే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్థలాలు కొనేది ఒకటి, వస్త్రాలు కొనేది ఒకటి, పశువుల్ని కొనేది ఒకటి, ఇతరత్ర వస్తువుల్ని కొనేది ఒకటి, ఇట్లా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి లోకంలో. అన్నిటి మీద మనకు అవగాహన ఉంటుందా? మనకు అవగాహన లేనప్పుడు మనం కొనే చేప దగ్గర నుంచి, మాంసం దగ్గర నుంచి, కూరగాయ దాకా బుస్సే, పాల ప్యాకెట్తో సహా గ్యాంబ్లింగే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? కరెక్టేనా? మరి ఏం చేద్దాం అన్నయ్య, మరి ఇప్పుడు జరుగుతుంది అది, ఎవరు బతుకుదిరు వాళ్ళది పోనీలే అన్నయ్య, ఏం చేద్దాం? రైట్. సో మోసపోకండి అని దేవుడు చెప్పాడంటే మోసపోవడానికి కారణాల్లో ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం. జాగ్రత్తగా వినాలి. మనల్ని మోసపోవద్దు అన్నాడు అంటే అక్కడ పాఠం ఉంది, అదేందో తర్వాత చెప్తా. ముందు అసలు మోసగాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో మీకు వర్ణిస్తే ఆ తర్వాత. దీన్ని గూర్చి ఒక హాస్యాస్పదమైన కథ ఉంది, చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది ఆ కథ. గతంలో 1-2 సార్లు మీతో పంచుకున్నాను నేను ఆ కథ. ఈ మోసగాళ్ళకి పెట్టుబడి కూడా అవసరంలే, మనమే ఇస్తాం వాడికి అన్నీ. మోసపోకుడి అని మాట్లాడాడంటే మోసపోయే ఛాన్స్ మనకుంది, మోసగాడు తిరుగుతున్నాడు. మోసపోకుడి అని ఎందుకు మాట్లాడాడు? అసలు దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? అసలు మనిషి ఎందుకు మోసపోతాడు? ఏ కారణాన్ని బట్టి వీడు మోసానికి గురవుతాడు అంటే 3 కారణాలు ఉంటాయి. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, మనకి 3 కారణాలు చెప్పుకుందాం. మళ్ళీ అన్ని కారణాలు ఏకరువు పెడితే సరిపోదు. 3 కారణాలు. మొట్టమొదటిది, ఒక వ్యక్తి అజ్ఞానాన్ని బట్టి లేదా అమాయకత్వాన్ని బట్టి మోసపోతాడు. మోసపోకండి అని దేవుని వాక్యం చెప్పింది. అసలు మనిషి ఎందుకు మోసపోతాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నా. అసలు మనిషి మోసపోవటానికి కారణాలు ఏంటి అనేది వేసుకుంటే అందులో మొట్టమొదటిది నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానం లేక అమాయకత్వం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం, మార్కెట్లో అన్ని వ్యాపారాలు మనకు తెలియదు. మనకు తెలిసిన వ్యాపారంలో మాత్రమే మనం మోసపోం. ఇక మిగిలిన వ్యవహారాలు మనకు తెలియదు కనుక ఆడేం జీవితం అది తింటాం, వాడు ఎంత అడిగితే అంత ఇస్తాం, మోసపోతాం. వాడు నకిలీది ఇచ్చినా సరే, ఒరిజినల్ అని నకిలీది ఇచ్చినా సరే మనం మోసపోయి తెచ్చుకొని వినియోగించుకుంటాం. లోకంలో ఉన్న సబ్జెక్టులన్నీ మనకు తెలియాలని రూల్ ఏం లేదుగా. మనకేదో 1-2 విషయాలు తెలుసు. మన తెలివి, మన చురుకుదనం, మన జ్ఞానం అంతా అక్కడే పనిచేసేది, ఇక మిగిలిన సబ్జెక్టుల్లో పనిచేయదు. ఉదాహరణకి బట్టల షాపులో వ్యాపారం చేసేవాడికి బట్టల వ్యవహారంలో లాలూచీలు తెలుసు. ఏది నాణ్యమైందో, ఏది తేడానో, ఏది బట్ట చూడగానే హడావుడిగా కనపడి 3 రోజుల్లో మొత్తం దూది లేచిద్దో. నకిలీ వాటికి ఎక్కువ చమకాయింపు ఉంటుంది. చూసినోడు ముందు ఫ్లాట్ అయిపోతాడు, ఎందుకంటే ముందే నకిలీది కాబట్టి వాడు దాన్ని డిజైనింగ్ అలా చేస్తాడన్నమాట, చూసినోడు బోల్తా పట్టడానికి. బట్టల అనుభవం కలిగిన వాడికి, వస్త్రాల కూర్చిన అనుభవం కలిగిన వాడు అందులో మోసపోడు, కానీ దాని గురించి అవగాహన లేనివాడు మోసపోతాడు. అట్లాగే రకరకాల విషయాల్లో మనం వాడకాలు చేస్తూ ఉంటాం. అన్ని సబ్జెక్టులు మనకు అవగాహన ఉండాలనేవి లేదుగా. ఉన్న దానిలో మనం చురుగ్గా ఉంటాం, లేని దానిలో మోసపోతాం. ఎందుకు మోసపోతున్నాం? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. అజ్ఞానం అంటే దాన్ని గూర్చిన జ్ఞానం లేకపోవుట లేదా అమాయకత్వం. ఈ అజ్ఞానంలో, అమాయకత్వంలో తెలివి తక్కువ వాళ్ళే కాదు, తెలివైన వాళ్ళు కూడా పడతారు. ఇప్పుడు ఆ సబ్జెక్టును గూర్చిన అవగాహన మనకు లేకపోతే, ఆ సబ్జెక్టులో మనం జ్ఞానశూన్యులం అయితే మనం అమాయకులమేగా. ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత చురుకైన వాళ్ళమైనా. ఏమంటావు? సింపుల్గా చెప్తా బ్రదరు, స్థలాల విషయం మనకు తెలియదు, మనకు అవగాహన లేదు. మనం మంచి సబ్జెక్టు, చురుకుదనం, మెళకువ, నేర్పరితనం, పైసలు సంపాదించుట అన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ ప్లాట్లు ఎవరో మనకు తెలియదు. ఒక దగ్గర మంచి ప్లాట్ చూసాం, వాడు ధర కొంచెం తక్కువ చెప్పాడు, ఎగురుకుంటా పోయి కొనేసాం, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఏదో రాళ్ళు బాతి గట్టుకుందాం ట్రై చేసాం. మనం ఎప్పుడైతే రాయి బాతామో ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు, వాడితో మన వాదన వేసుకుంటే ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు.
వాడు అన్నాడు వచ్చి, ఫస్ట్ మనం రాళ్ళు బాతుంటే ఒకటి వచ్చి అన్నాడు, ఎవడి దానిలో ఎవడు బాతాడరా రాయి అన్నాడు. ఎవడి దానిలో ఎవడు బాతేది సార్, నేను కొనుక్కున్నాను, ఇది నాది అన్నాడు. మరి నాదేది? నాదేది? నీదేంది? ఇది నేను కొనుక్కున్నది, నువ్వు కొనుక్కున్నదా? ఇట్రా ఇది కాగితాలు చూడు. అదేంది నీకెట్టయింది? మరి నీకెట్టయిందో నాకు అట్టయింది. బల్లే పని, నువ్వు ఏ తిప్పలన్నా పడు, నేను రాయేయాల్సిందండి, ఏంది నువ్వు వేసేది మామూలుగా ఉంటుందని వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్టు ఇంకొకటి దిగాడు బండి. ఊళ్ళో మ్యారేజ్కి డాగులు హడావుడ్స్ అనే, ఎవడురా మీరు, ఎవడు దానిలో ఎవడేస్తారని వాడు దిగాడు. వీడెవడురా అంటే వీడు ముందు కొన్నాడు, వీళ్ళిద్దరి కాడికి ముందు కొన్నాడు అంటే వాడు ముగ్గురికి అమ్మాడు. వాడు దేన్ని వ్యవహరించి దేన్ని మాఫీ చేసాడు, అమ్ముంటాడు, ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే వీళ్ళు ఎంత సంపాదించగలిగే వాళ్ళైనా, ఎంత తెలియగల వాళ్ళైనా, ఎంత చదవర్లైనా సంబంధిత అంశంలో వాడికి జ్ఞానం లేకపోతే వాడు అమాయకుడే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్థలాలు కొనేది ఒకటి, వస్త్రాలు కొనేది ఒకటి, పశువుల్ని కొనేది ఒకటి, ఇతరత్ర వస్తువుల్ని కొనేది ఒకటి, ఇట్లా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి లోకంలో. అన్నిటి మీద మనకు అవగాహన ఉంటుందా? మనకు అవగాహన లేనప్పుడు మనం కొనే చేప దగ్గర నుంచి, మాంసం దగ్గర నుంచి, కూరగాయ దాకా బుస్సే, పాల ప్యాకెట్తో సహా గ్యాంబ్లింగే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? కరెక్టేననే, మరి ఏం చేద్దాం అన్నయ్య, మరి ఇప్పుడు జరుగుతుంది అది, ఎవరు బతుకు తెరువు వాళ్ళది పోనీలే అన్నయ్య, ఏం చేద్దాం అన్న. రైట్. సో మోసపోకండి అని దేవుడు చెప్పాడంటే, మోసపోవడానికి కారణాల్లో ప్రథమమైంది, ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం.